అంగరంగ వైభవంగా రంగనాయకుల స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు. రంగనాథుణ్ణి దర్శించి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి నారాయణ. ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన అర్చకులు. మంత్రి నారాయణ పాయింట్స్. మార్చి 8 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. రోజుకో వాహనంలో స్వామి అమ్మవార్లు విహరిస్తారు. గరుడ సేవ, రథోత్సవంకి భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉంటుంది. అందుకు తగ్గ అన్ని ఏర్పాట్లు చేశాము. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తాము. ప్రార్థించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో ఉండాలని, సకల ఐశ్వర్యాలతో ఉండాలని, ఆర్థికంగా అన్ని విధాలు వెనుకబడిన ఈ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఆర్థికంగా బలపడాలని, ప్రతి ఒక్కరి యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడాలని ఆ భగవంతుని ప్రార్థించుకోవడం జరిగింది. ఇప్పుడు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో 1వ తేదీ రేపు సింహవాహనం ఉంది, చంద్రప్రభ. 2వ తేదీ పల్లకి హనుమంత సేవ. 3వ తేదీ బంగారు గరుడ సేవ, పూలంగి సేవ. అదేవిధంగా 4వ తేదీ కళ్యాణోత్సవం, 5వ తేదీ రథోత్సవం, 6వ తేదీ తెప్పోత్సవం, 7వ తేదీ పుణ్యకోటి విమానం, 8వ తేదీ పుష్పయాత్ర. ఈ విధంగా ఏదైతే ఆచారాల ప్రకారం, సాంప్రదాయాల ప్రకారం నిర్ణయించారో జరుగుతుంది. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఈరోజు అటు కమిటీ వారు, అధికారులందరూ చేశారు. దానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఏదైతే డ్రింకింగ్ వాటర్ కానీ, లేదా శానిటేషన్ కానీ, లైటింగ్స్ కానీ, అదేవిధంగా పోలీస్ శాఖ అందరితో కలిసి సమన్వయం చేశారు. భక్తులందరూ వచ్చి భగవంతుడిని ప్రార్థించుకొని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని